తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఇక నేను ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మనుషులందరికీ వారి వారి యోచనలు తెలియజేయవాడు ఆయన, అందుకు మీకే స్తుతి. మనుషులు వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్న దేవా, మీకే స్తోత్రం. యెహోవా యందు భయభక్తు గలవారి చుట్టూ నీ దూతలను కావలి ఉంచి వారిని రక్షించున్నటువంటి దేవా, మీకే మహిమ. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నందుకే మీకే స్తుతి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మీకే స్తోత్రం. నీవే కార్యము నెరవేర్చువాడవు, నీకే మహిమ. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చును, మీకే స్తుతి. విచారము లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు, మీకే మహిమ. జ్ఞానము శోధించుట ప్రభా, నీ జ్ఞానం శోధించుట అసాధ్యము ప్రభా, మీకే స్తుతి. నీ మార్గముల అగమ్యములు ప్రభా, మీకే స్తోత్రం. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభా, మీకే ఘనత. మీ చర్యలన్నీ న్యాయములు, అవి యథార్థమైనవి ప్రభా, మీకే స్తుతి. మీ నీతి పర్వతములకు సమానము దేవా, మీకే స్తోత్రం. భూమాకాశములకు పైగా ఉన్నటువంటి ప్రభు కొరకై మీకే మహిమ. జ్ఞానమిచ్చువాడు, మీకే స్తోత్రం. ధవలవర్ణుడా, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గారు పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన. ఇదిగో తండ్రి, మా పాపములు అన్నీ కూడా తండ్రి, ఇదిగో నాయన, కీర్తన గ్రంథం 85:2 మీరు సెలవిచ్చినట్టు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నామని సెలవిచ్చిన రీతిగా నాయన, ఇక నేను మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న మేమందరము కూడా తండ్రి, మాకందరికీ విశ్వాసం అంతా అభివృద్ధిపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. నిజమే తండ్రి, ఇక నైనా విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడినని నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. అట్టి రీతిగా తండ్రి మేము విశ్వాసం కలిగి ఉన్నవారుగా సహాయము చేయండి నాయన. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని తండ్రి, ఇక కనాను స్త్రీతో మీరు అలనాడు అన్నారు కదా మా ప్రభువా. అట్టి రీతిగా తండ్రి, మేము మా విశ్వాసము గొప్పదిగా ఉండినట్లు తండ్రి, మా విశ్వాసం ఆవగించంతైనా కనీసం లేదయ్యా నాయన. మా విశ్వాసం అంతా అభివృద్ధి పరచమని తండ్రి అమ్మి సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మాకందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థన దుప్పటిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఏకాంగులను సంసారాలుగా చేయి దేవుడవు నీవే గనక తండ్రి, ఇక నా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచేనైనా, మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్న అనేటువంటి జ్ఞానంతో బిడ్డలకి దయచేసి నాయన, భార్య భర్తలు ఇరువురు తండ్రి నాయన మీ సన్నిధులు నాయన నిందారతలుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు బిడ్డలను జతపరచమని తండ్రి, మీ కృపా కాపుదల దయచేయమని బిడ్డలకి, యవన బిడ్డలందరికీ కూడా తండ్రి పెళ్ళిళ్ళు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మేమందరము తండ్రి ఆయన మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ జ్ఞానముతోను తండ్రి మిమ్మల్ని అనుసరించినట్లు తండ్రి, మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన మాకందరికీ ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. హృదయం బహు ఘోరమైనది, బహు వ్యాధి గలదని నాయన మీరు ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి నాయన. ఇదిగో నాయన, మేము నాయన మా హృదయం శుద్ధిగా చేసుకోవడానికి కావలసినటువంటి జీవజలమైనటువంటి నాయన
ఆ వాక్యాన్ని తండ్రి మా హృదయములో కుమ్మరించండి నాయన. నాయన మా హృదయములు కడిగి పవిత్రపరచండి నాయన. మా హృదయములో కల్మషము కానీ మా హృదయంలో ఇచ్చేదని వేరేదని బొలిచి ఉంటే పెరికి వెండయ్యా. అయ్యా మీ చిత్తానుసారమైన జీవితము కలిగి ఉండినట్లు నాయన మా హృదయాలను కడిగివేయండి నాయన. మా హృదయం నిండా తండ్రి మీ వాక్యాన్ని నింపుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి అయ్యా. అయ్యా మాలో నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా మాలో శరీర ఆశలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన విడిపించండి నాయన. నాయన ఆ పాపపు ఊబుల్లోంచి బయటకు తీసుకురమ్మని వేడుకుంటున్నాం నాయన. నాయన మీ రక్షణ మారు మనసున బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా అయ్యా మేము నరకంలో పడిపోకుండా తండ్రి నాయన ఇదిగో నాయన జీవము జలపు ఊటను మా పైన కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాలో అనేకులు తండ్రి ఇదిగో నాయన వ్యర్థమైన మాటలు మాట్లాడుచు తండ్రి నాయన నాలుక అగ్నిని వారు గ్రహింపుకున్నారు తండ్రి. అట్టి రీతి బిడ్డలకు తండ్రి వ్యర్థమైన ప్రతి మాటకు మేము సమాధానం చెప్పవలసి ఉన్నది. క్రియలు బట్టి తండ్రి తీర్పు తీర్చే దేవుడు సర్వలోక న్యాయాధిపతి మేము ఎదుట మేము నిలబడి ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి నాలుకను లోబరుచుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి నాయన. ఇగోనైనా మా శరీరాన్ని లోబరుచుకొని తండ్రి నాయన మా శరీరంను సజీవ యాగముగా తండ్రి మీతో సమర్పించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము బుద్ధి వివేకము సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో నాయన అంతవరకు సాయంత్రానికి కావలసినటువంటి ఓర్పును సహనాన్ని దయచేయండి నాయన. పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను ఉండునట్లు తండ్రి మాకు జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. అయ్యా ఏదో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి మీ సన్నిధి తోడుంచండి నాయన. మీ కృప తోడుంచండి నాయన. మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి తండ్రి. ఏ సాతాను తంత్రాలలో కానీ నాయన మమ్మల్ని ఎవరు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడవేయకుండా నాయన మేము పడిపోకుండా తండ్రి నాయన జాగ్రత్తగా తండ్రి మెలకోకుండా ప్రార్థన చేసినట్లు మాకందరికీ ప్రార్థన శక్తిని ప్రార్థన జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుని చున్నాం నాయన. ఇక నేను ప్రతి కుటుంబంలో తండ్రి ఇక నేను ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఇరుకుల్లో ఉన్నా తండ్రి ఏ శోధనలో ఉన్న ప్రతి బిడ్డని కూడా విడిపించండి అయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో ఆ బిడ్డకి అందరికీ స్వస్థత దయచేయండి ఆయన. ఏ బిడ్డ తండ్రి ఏ సమస్యల్లో తండ్రి తల్లిదండ్రులు బ్రతుకులు బాగోలేవని పిల్లలు బాధపడుచున్నారో ఏ తల్లిదండ్రులు అయితే నాయన బిడ్డల బ్రతుకులు బాగోలేవని బాధపడుచున్నారో నాయన ఈ బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విరిగి నలిగిన మనస్సు నుండి వాలక్ష్యం చేసే దేవుడవు కాదు నాయన నీకు నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన వినే దేవుడవు నాయన. నువ్వు ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు నాయన. నువ్వు జీవం గల దేవుడు నాయన. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ఆపత్ కాలమందు నాకు మొరపెట్టమని నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవుడవు నాయన. ఇదిగో తండ్రి ఆపత్ కాలంలో ఇదే అనుకూల సమయమని నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో మా ప్రార్థన ఆలకించి తండ్రి మా ప్రార్థనకు జవాబు మీరు దయచేస్తున్న విధానం బట్టి మీకు ముందుగానే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నిత్య రాజ్యానికి నిత్య జీవానికి నాయన వెళ్ళటానికి కావలసినటువంటి బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మీ మార్గంలో నడువుటకు తండ్రి నాయన మా మార్గంలో ఇరుకు మార్గంలో విశాలపరచండి నాయన. అప్పుడు మేము నాయన సంతోషంతో తండ్రి నీతో నాయన స్తుతిగానములు చేసుకుంటూ తండ్రి మీతో పాటు నడిచి వచ్చే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. నిరీక్షణ గలవారమే మేము సంతోషించి శ్రమల యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ సహాయము చేయండి నాయన. అయ్యో తండ్రి ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడినని సెలవిస్తున్నావు కదా అయ్యా తండ్రి. ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఇక సంఘంలో ప్రతి బిడ్డని విడిపించండి ఆయన. ఏ కుటుంబంలోనైనా ఒక రక్షణలోనికి వచ్చి ఒక రక్షణ రానిటువంటి కుటుంబాలను కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక భార్య భర్తలు ఇరువురు తండ్రి మోకరిల్లి ప్రార్థన చేసినట్లు సహాయం చేయండి అయ్యా. ప్రతి కుటుంబంలోని ప్రతి గృహంలోనూ తండ్రి నాయన మీ ప్రార్థన తండ్రి ఉండాలి నాయన. మీ ప్రార్థన ధూపం ఉండాలని మేము ఎంతో ఆశిస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా మేమందరం ఆత్మానుసారంగా నడిచినట్లు సహాయం చేయండి అయ్యా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుడి అప్పుడు మీరు శరీరచ్చ నెరవేర్చండి గలతి 5:16 సెలవిస్తున్నారు కదా. నిజమే తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారము కావాలని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా తండ్రి. మీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు మీరు ఆయన
యందు ముద్రింపడి ఉన్నారని సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను ఆత్మ యందు మీ ముద్రింపడి ఉన్నామయ్యా అనే ఆత్మనే సంచకరును మాకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, ఇక నేను పాపము చేయుటకు మా నోటికి చోటు ఇవ్వకుండా తండ్రి నాయన మా నాలుకను అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. శ్రేష్టమైనటువంటి కీర్తనలే మా నోట ఉండినట్లు సహాయం చేయండి నాయన. మా నోటి ద్వారా ఇచ్చక మాట్లాడకుండానట్లు నాయన మీ సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. నాలికనే కానీ, మా చేతులే కానీ, మా కాళ్ళే కానీ, మా శరీరాన్ని అంతటినీ కూడా తండ్రి వాక్యానికి లోబరుచుకొని తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును, బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. సంఘంలో ఉన్న ప్రతి సేవకులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో నైనా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా నాయన. ఇంకో తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇగో తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయన, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి, మా రాష్ట్రాల్లోనే మా గ్రామాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన. మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. మీ ధైర్య కలిచాటిన భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఇక మన ముఖ్యంగా ఇగోనైనా మా ముగ్గు తండ్రి మీ సేవకులకు వాక్యం సరిగా విభజించి నాయన ఉపదేశించినట్లు తండ్రి వారికి నాయన మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మశక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి పాపంలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి విడిపించమని మీ ధైర్యకల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారినే కానీ నేను ఏ సమస్యల్లో ఉన్న తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ నామాన్ని బట్టి విడుదల నాయన మీ బలమైన నామాన్ని బట్టి విడుదల దయచేస్తున్నాము తండ్రి. విడుదల ప్రకటిస్తున్నామయ్యా. మీ కృప కాపుదల దయచేయండి అయ్యా. మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయ రెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.